మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 11 మంగళవారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం 6:20 తర్వాత జరిగేది ఇదే. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి 11 మంగళవారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం 6:30 తర్వాత ఏం జరగబోతుందో, ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారో, వీరి జీవితంలో దినఫలాల ప్రకారం జరగబోయేటటువంటి శుభ అశుభ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా మంచి వ్యక్తులు. బంధాలకి, అనుబంధాలకి కుంభరాశి వ్యక్తులు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి చాలా ఓపిక, సహనం అనేది వీరిలో అధికంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అయితే పాత స్నేహాలను వదిలిపెట్టే మనస్తత్వం వీరిలో అస్సలు ఉండదు. కొందరిలో మనం చూసుకున్నట్లయితే కొత్త వ్యక్తులు రాగానే పాత వ్యక్తులను మర్చిపోతూ ఉంటారు. కానీ వీరిలో అలా ఉండదనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా క్రమశిక్షణ అనేది పాటిస్తూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి వచ్చారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎదుర్కొన్న కష్టాలకు ఈ సమయంలో విముక్తి అనేది లభిస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా శని భగవాను ఆరాధించాలి. ఎందుకంటే మీరు తెలుసో తెలియకో చేసిన పొరపాట్ల కారణంగా మీరు అయితే కోరి కష్టాలను తెచ్చుకున్నారు. కాబట్టి కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి జాతకం ప్రకారం కొన్ని వస్తువులు కొన్ని సమయాల్లో ఎవరికి ఇవ్వకూడదు మీరు గనక గుర్తు పెట్టుకున్నారంటే కనుక మీకైతే మేలు కలుగుతుంది. మీకు ఇంతవరకు అటువంటి వస్తువులను ఇవ్వడం ద్వారా తెచ్చుకున్నటువంటి కష్టాలు ఏరుకోరి తెచ్చుకున్నట్లవుతుంది. ఈ రాశి వారు దాన ధర్మాలు చేయడానికి ప్రత్యేకించబడినటువంటి కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి. అలాగా నిర్దేశించిన వాటిని ఎవ్వరికి ఇవ్వకూడని పరిస్థితుల్లో వీరైతే కనుక ఈ రాశివారి ఎవరికైనా దానంగా ఇచ్చారంటే వీరు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మీ దగ్గర పాడైపోయిన వస్తువులు కావచ్చు, పాతగా అయిన వస్తువులు కావచ్చు, ఎవరికైనా దానం ఇవ్వడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకుల ప్రకారం వీరికి గనక చూసుకున్నట్లయితే డబ్బు కానీ, ఉప్పు కానీ, పసుపు కానీ, చింతపండు కానీ ఎవ్వరికి దానం ఇవ్వకండి. ఇలా కనుక మీరు ఇచ్చినట్లయితే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వస్తువులను ఎప్పుడూ కూడా శుక్రవారం రోజున మాత్రం అస్సలు ఇవ్వకండి. అయితే ఈ రాశి వారికి డబ్బు మీద ఆశ ఎలా అయినా సంపాదించాలి అనేటటువంటి ఆలోచన అస్సలు ఉండవు. మనం సంపాదించేది ప్రతి ఒక్క రూపాయి అయినా సరే న్యాయంగానే సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి సాయంత్రం 6:30 తర్వాత వీరికైతే కనుక మీ ఇంట్లోకి దైవశక్తి అనేది ప్రవేశిస్తుంది. ఆ దైవశక్తి ఎవరు అని అనుకుంటే అందరికీ వరాలు కురిపించే లక్ష్మీదేవి అనుగ్రహం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది. ఈ రాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ గృహంలోకి లక్ష్మీదేవి ప్రవేశించబోతుంది. కాబట్టి లక్ష్మీదేవి ఈ రోజున మీకు దీపారాధన చేసుకోవడం ద్వారా ఇంటి గుమ్మం ముందు ఇరువైపులా మట్టి దీపాలు అనేవి ఖచ్చితంగా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. మీ యొక్క వరాల జలును కురిపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి ఎదుర్కొంటున్న కష్టాలు ఈ రోజుతో అన్నీ ముగుస్తున్నాయి. ఇక ఈ రోజున ఖచ్చితంగా ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకొని ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి ఇంట్లో దీపాలు కనుక ఆరాధించి కనుక మీరు పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి ఎంతగానో సంతోషించి మీకైతే ఉన్న కష్టాలను అన్నిటినీ కూడా దూరం చేస్తుంది. సాయంత్రం దీపారాధన చేయడం అనేది మర్చిపోకూడదు. ఈ రాశి వారికి వ్యాపార విషయంలో అలాగే చాలా చక్కగా కలిసి రాబోతుంది. ఉద్యోగంలో అన్ని విషయాల్లోనూ ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నారు. ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా పెట్టుబడులు అటువంటి విషయాల్లో, వ్యాపార విషయంలో అలాగే ఉద్యోగ విషయంలో వీరు పొందుకునేటటువంటి ప్రత్యేకమైన గుర్తింపు కారణంగా వీరైతే ఆర్థికంగా ముందుకు దూసుకువెళ్తున్నారనే చెప్పుకోవాలి.
చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.